సదాశివపేట మండలం నిజాంపూర్ మధ్యకుంట గ్రామాలలో భూభారతి చట్టం గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించిన రెవెన్యూ అధికారులు. నిజాంపేటలో తహసీల్దార్ సరస్వతి ఆధ్వర్యంలో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, సిడిసి చైర్మన్ రామరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ వై ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, కాంగ్రెస్ నాయకులు బి శ్రీనివాసరెడ్డి, జి శ్రీనివాసరెడ్డి, పి సంజీవరెడ్డి, శైలేందర్ రెడ్డి, గోపాల్, మల్లేశం, కిష్టయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ మరియు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మధ్యకుంట గ్రామంలో డిప్యూటీ తహసీల్దార్ బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో మాజీ ఎంపీటీసీ మమతా వెంకటరెడ్డి మరియు రెవెన్యూ అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ చూడు అధ్యక్షుడు కదా కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఎంఆర్ఓ గారు, అలాగే మిగతా సిబ్బంది, సిడిసి చైర్మన్ రామరెడ్డి గారు, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారు, మార్కెట్ చైర్మన్ కుమార్ గారు, వైస్ చైర్మన్ కృష్ణ గారు, అలాగే ఎక్స్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, మరి సంజయ్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే డైరెక్టర్స్, మార్కెట్ చైర్మన్ డైరెక్టర్స్, మరి ఇక్కడ ఇచ్చేసిన గ్రామ పెద్దలకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మున్సిపల్ చైర్మన్ సర్పంచ్కి, అలాగే పత్రికా విలేకరులకి నమస్కరిస్తూ, ముఖ్యంగా దీని ఉద్దేశం మీ అందరికి అర్థమై ఉంటుంది. ఇప్పటికే అప్లికేషన్స్ రావడం జరిగింది, ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ప్రతి అప్లికేషన్ ఇచ్చింది అంటే మరి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డాయో అనేది మనకు అర్థమవుతుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఒక కమిటీని వేసి, ఇప్పుడేదో మన ఒక ఊర్లోనే 45 వచ్చినాయి, మళ్ళీ అప్పటి వరకు మరి ఇంకా కూడా 10 వరకు కూడా రావచ్చు. రాష్ట్రం అంతా కూడా దీన్ని అవగాహన చేసుకొని అనుభవజ్ఞులైన ప్రతి ఒక్కరిని కూడా ఆ కమిటీలో చేర్చి ఒక్కొక్క సమస్యను ఎట్లా నివారించాలి. భారతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి నిర్మలా జగ్గారెడ్డి టీజేఎస్ చైర్మన్ గారు
మరియు ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మాజీ సర్పంచ్ గోపాల్ గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మరియు విష్ణువర్ధన్ రెడ్డి, మన సంజీవ్ రెడ్డి, మిగతా గ్రామ ముఖ్యులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ప్రజారాజ్యం వస్తే రైతు రాజ్యం వస్తుందని చెప్పిండ్రు. మరి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు రైతులు వారి సమస్యలు చెప్తే మరి అన్ని సమస్యలు విన్న తర్వాత మా ప్రభుత్వం ఏర్పాటైతే ఈ ధరణి అనే దాన్ని. నా పేరు సరస్వతి, తహసీల్దార్ సదాశివపేట్. సో సదాశివపేట్ మండలంలో 30 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 3వ తేదీ జూన్ నుండి 20వ తేదీ వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించబడుతున్నాయి. రోజు 2 టీములు, ఒకటి తహసీల్దార్ అధ్యక్షతన, రెండవది డిప్యూటీ తహసీల్దార్ అధ్యక్షతన 2 టీములు గ్రామాలలోకి వెళ్ళి వాళ్ళ రెవెన్యూ సమస్యలు ఏమున్నాయో అక్కడ అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి ఈ రోజు వరకు 27 గ్రామాలు పూర్తయినాయి. ఆ 27 గ్రామాలలో సుమారుగా మనకి 800 వరకు దరఖాస్తులు రావడం జరిగింది. రేపటితో సదాశివపేట్ మండలంలో రెవెన్యూ సదస్సులు ముగుస్తున్నాయి. సో రెవెన్యూ సదస్సులు ముగిసినా కూడా ఇంకేమన్నా అర్జీలు ఉన్నా కూడా మండలంలో అప్లికేషన్స్ ఇవ్వచ్చు. ఈ రెవెన్యూ అప్లికేషన్స్ అన్నీ కూడా 20వ తేదీ తర్వాత ప్రతి గ్రామంలోకి మళ్ళీ రెవెన్యూ టీం వెళ్ళి వాళ్ళ అనుభవము అట్లాగే రికార్డులు అన్నీ చూసిన తర్వాత పరిష్కరించబడుతుంది. నా పేరు ప్రదీప్ కుమార్. ఈరోజు నిజాంపూర్ గ్రామంలో భూభారతి సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ఎంఆర్ఓ గారు మరియు ఆర్ఐ గారు మరి రెవెన్యూ సిబ్బంది హాజరవడం జరిగింది. మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసినాము. గ్రామస్తులు అందరూ దాంట్లో పాల్గొని వాళ్ళకున్న వివిధ రకాల భూ సమస్యలు అన్నీ తెలుపుకోవడం జరిగింది. వాళ్ళకు ఉన్న ఏమైనా పేరు మార్పిడి కానీ, లేదంటే వాళ్ళకి ఏమైనా పట్టా పాస్బుక్లో పేరు మిస్ అయినా, లేకపోతే భూమి తక్కువ పడ్డా, అలాంటి ఏమైనా ఉన్న సమస్యలు వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు 20 తర్వాత వాటికి సంబంధించిన పరిష్కారాలు వాళ్ళకి తెలపడం జరుగుతుంది. మరియు ఈ యొక్క కార్యక్రమానికి మాజీ ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఇప్పుడే కాకుండా తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా, ఈరోజు కాకుండా ఆ తర్వాత కూడా వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీస్లో ఏమైనా సమస్యలు ఉన్నా సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. ముఖ్య అతిథులుగా ఈరోజు నిర్మలా జగ్గారెడ్డి మేడం గారు, టీజేఏసీ చైర్మన్ గారు హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది. సదాశివపేట్ మండలం మద్దికుంట గ్రామంలో ఇట్టి భూభారతి సదస్సుకు రైతులు అనేక మంది వచ్చేసి ఇప్పటి వరకు ఒక 65 అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది. అందులో వివిధ అంశాలపైన తీసుకున్నాం అర్జీలు. అందులో ఇనాము ఇంప్లిమెంటేషను, పౌతి విరాసవతు, మిస్సింగ్ సర్వే నంబర్సు మరియు ఇంకా గవర్నమెంట్ భూములకు సంబంధించి అవన్నీ అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. ప్రజలను గవర్నమెంట్ వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ ఆఫీసుల నుండి తిరుగుడు అది చూసేసి అక్కడ కాకుండా మనమే ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ ఆఫీసర్స్ము గ్రామంలోకి వచ్చేసేసి భూ సమస్యల పైన అర్జీలు తీసుకుంటున్నాము. ఇవన్నిటికీ వాళ్ళకి రిసిప్టులు కూడా ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఇట్టి అర్జీలను అన్నింటిని కూడా పరిశీలించి త్వరితగతిన దాన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. 65 అప్లికేషన్స్ వచ్చినాయి ఇప్పటి వరకు. ఇంకా కూడా పబ్లిక్ వచ్చి ఇస్తున్నారు. అవి కూడా 4 గంటల వరకు, లేదంటే ఇంకా వస్తే పబ్లిక్ 5 గంటల వరకు నుండి తీసుకుంటాం. ప్రభుత్వం తరపున చేపట్టిన భూభారతిలోన అందరికీ ప్రతి ఒక్కరికి ఆఫీసుల చుట్టూ తిరగకుండా, కష్టపడకుండా
మన విలేజ్లకే వచ్చి సార్ వాళ్ళు మొత్తం మన దగ్గర ఏమి మిస్సింగ్ ఉన్నా, ల్యాండ్ లేకపోయినా, ల్యాండ్ వేరే వాళ్ళ దగ్గర పడ్డా కానీ అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ తీసుకుంటున్నారు. మన ప్రభుత్వం తరఫున మన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.